ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నేటి వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. నేటి వాగ్దానము సామెతలు 9వ అధ్యాయం 11వ వచనం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరంలో అధికమగును. ప్రియులారా, నా వలన నీకు దీర్ఘాయువు కలుగునని ప్రభు నీతో మాటలో ఉన్నావా, వ్యాధిలో ఉన్నావా, బంధకాల్లో ఉన్నావా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు దేవుడు నేడు దీర్ఘాయువుని ఇస్తానని మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దీర్ఘాయువుతో మనం జీవించాలంటే భయభక్తులు కలిగి మనం ఆయన్ను కొనియాడినప్పుడు దేవుడు నీకు తోడై ఉండి దీర్ఘాయువు ఇస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, నీకు వందనాలు. ఉదయకాలం మందు మాతో మాట్లాడిన మీ శ్రేష్టమైన మాటలు బట్టి వందనాలు. నిజమే ప్రభా, దీర్ఘాయువు కలిగి మేము జీవిస్తామని నీ వాక్యలేఖనంతో మాతో మాట్లాడారు ప్రభా. నిజమే, నేటి దినాల్లో చూసినట్లయితే ఎంతో మంది యాక్సిడెంట్ ద్వారా మరణిస్తున్నారు. వ్యాధి బాధ బలహీనత ద్వారా ప్రభా వారి యొక్క నాయన తండ్రి మరి ప్రాణాలను కోల్పోతున్నారు. మాకైతే దీర్ఘాయువుని ఇచ్చారు తండ్రి, స్తోత్రాలు. మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీరు అక్కడకు సిద్ధపరచమని యేసే ప్రశస్తమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారి, వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి మరి దేవుడి దీవెనలు మెండుగా నిండుగా కుమ్మరింపబడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.